మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఎప్పుడుంటుందో, మా సారుకు మంత్రి పదవి ఎప్పుడొస్తుందోనని చర్చ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జోరుగా నడుస్తుందట. ఉగాది రోజున ప్రభుత్వ పంచాంగ శ్రవణం, పచ్చడి పంపిణీతోనే సరిపెట్టింది కానీ మంత్రివర్గ విస్తరణ జరగలేదంటున్నారు. ఇంతకు కేబినెట్ విస్తరణకు ఎందుకు బ్రేక్ పడింది? నిజామాబాద్లో సీఎం ఆశీస్సులు ఎవరికి మెండుగా ఉన్నాయి? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సీనియర్ నేత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అంతా భావించారు. ఉగాది అయిపోయింది, రంజాన్ కూడా పోయింది. కానీ మంత్రివర్గ విస్తరణపై సుదర్శన్ రెడ్డి ఆయన అనుచరులు పెట్టుకున్న ఎదురుచూపులకు తెర వీడలేరు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికీ దాదాపు 15 నెలలవుతోంది. ఉమ్మడి జిల్లా నుంచి ఒక్కరికి కూడా మంత్రి పదవి దక్కలేదు. రాజకీయంగా బాగా చైతన్యం ఉన్న జిల్లాగా నిజామాబాద్కు పేరుంది. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పగలిగే నాయకులు ఉన్న జిల్లాగా నిజామాబాద్కు పేరుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు వరుసగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన అప్పటి పీసీసీ అధ్యక్షుడు డిఎస్ నిజామాబాద్కు చెందినవాడే కావటం గమనార్హం. నిజామాబాద్ జిల్లా రాజకీయాలకే కాదు, ఉద్యమాలకు కూడా ఆయువు పట్టు. అందుకే తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ నిజామాబాద్ జిల్లా మోతి గ్రామం నుంచే ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇక్కడి నుంచే గ్రామంలోని మట్టిని ముడుపుగట్టి తీసుకువెళ్లారు. నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో చోటు లేకపోవడంతో ప్రజల్లో తీవ్ర నిరసన, కార్యకర్తల్లో అలజడి వ్యక్తమవుతోంది. అధికార పార్టీలోనే కాదు, ప్రతిపక్ష పార్టీలోనూ ఈ విషయంపై చర్చ జరుగుతున్నప్పటికీ వారు బయటపడటం లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను ఇంతగా నిర్లక్ష్యం చేయటం గతంలో ఎన్నడూ చూడలేదని ఇతర పార్టీల నేతలు సైతం మాట్లాడుకుంటున్న పరిస్థితులున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచింది 4 ఎమ్మెల్యేలే. నిజామాబాద్ జిల్లాలో బోధన్ నుంచి ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ నుంచి డాక్టర్ భూపతి రెడ్డిలు గెలుపొందగా, కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రావు, జుక్కల్ నుంచి తోట లక్ష్మీకాంతరావులు గెలిచారు. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, కామారెడ్డి సెగ్మెంట్లలో బీజేపీ ఎమ్మెల్యేలు గెలువగా, బాల్కొండ, బాన్స్వాడలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. వీరిలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తన రాజకీయ ప్రయోజనం కోసం కాంగ్రెస్లో చేరి ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా పదవి దక్కించుకున్నారు. ఇక కాంగ్రెస్లో ఇప్పుడున్న 4 ఎమ్మెల్యేల్లో సుదర్శన్ రెడ్డి తప్ప మిగతా 3 ఎమ్మెల్యేలు మొదటిసారి గెలిచిన వారే కావటం, వీరిలో అత్యంత సీనియర్ నేత ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఒక్కరే కావడంతో మంత్రి పదవిపై సుదర్శన్ రెడ్డి సహజంగానే గంపడ ఆశలతో ఉన్నారు. తనను తాను మంత్రిగానే భావిస్తున్నారని జిల్లా స్థాయి అధికారులు, తోటి పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఆయనను అదే స్థాయిలో చూస్తున్నారని, అధికారులు కూడా ఆయనకు ఒక మంత్రికిచ్చే మర్యాదలిస్తున్నారని సుదర్శన్ రెడ్డి అనుచరులు చెప్పుకుంటున్నారు. కానీ ఆయనలో మంత్రిని కాలేకపోతున్నాననే నిరుత్సాహం ఆయన మాటల్లో ఎప్పుడూ కనిపిస్తోందని ఆయనకు దగ్గరగా ఉంటున్న పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారు. ఆయన మంత్రిగా పనిచేసిన హయాంలోనే నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీని సాధించారు. తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. వివాదరహితుడిగా పేరున్న సుదర్శన్ రెడ్డికి మంత్రి అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. అన్నింటికీ మించి సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న బంధుత్వం, సాన్నిహిత్యమే తనకు మంత్రి పదవి తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఉన్నారు సుదర్శన్ రెడ్డి. అయితే ఇప్పుడున్న పొలిటికల్ ట్రెండ్కి తగ్గట్టుగా ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కొనే వాగ్ధాటి, దూకుడుతత్వం విషయంలోనే కొంత మైనస్ కనిపిస్తోంది. మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న కామారెడ్డికి చెందిన 2 ఎమ్మెల్యేల్లో మదన్ మోహన్ రావు తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. రాహుల్ గాంధీ కోటరీతో ఆయన పదవి కోసం లాబియింగ్ చేస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. ఐటీ కంపెనీల అధిపతి కావటం, నేరుగా రాహుల్తో, ఏఐసీసీ నేతలతో సన్నిహిత సంబంధం ఉండటంతో మదన్ మోహన్ ఆశలు పెంచుకుంటున్నారు. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సైతం తన సామాజిక వర్గానికి ప్రాధాన్యత విషయంపై ఆశ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్లో చివరి క్షణంలో కూడా ఏ మార్పైనా జరగొచ్చనే విషయమే సుదర్శన్ రెడ్డిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈసారి మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో ఏంటో వేచి చూడాల్సిందే.